టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం మహేష్ బాబు ఫ్యాన్స్ తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ ఎదురు చూస్తున్నారు. RRR తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న మూవీ కూడా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. SSMB 29 వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాను స్టార్ట్ చేశారు రాజమౌళి. ఈసారి రాజమౌళి ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తారన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ సినిమాను రాజమౌళి అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. అమెజాన్ అడవుల నేపథ్యంలో అడ్వెంచరస్ స్టోరీతో ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు రచయిత విజేంద్ర ప్రసాద్ గతంలో ప్రకటించారు. ఇలా ఎన్నో భారీ అంచనాల నడుమ ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ మూవీలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కీలక పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే తను షూటింగ్లోనూ జాయిన్ అయిపోయింది. ఈ సినిమాలో మహేష్ బాబు డిఫరెంట్ లుక్లో కనిపించనున్నారు. ఇదిలా ఉంటే సినిమాలో మరికొంతమంది స్టార్ నటీనటులు నటిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు కోసం 3 డైరెక్టర్లు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. రాజమౌళి సినిమా తర్వాత మహేష్ బాబుతో సినిమా చేయడానికి బుచ్చిబాబు రెడీ అవుతున్నారు. ఈయన ఇప్పటికే మహేష్ కు స్టోరీ చెప్పారని, అది ఆయనకు బాగా నచ్చిందని కూడా సమాచారం. బుచ్చిబాబు ప్రస్తుతం రామ్ చరణ్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ తర్వాత మహేష్ తో మూవీ చేయనున్నారని టాక్. అలాగే సందీప్ రెడ్డి వంగ కూడా మహేష్ తో సినిమా చేయాలని చూస్తున్నారు. యానిమల్ స్టోరీని ముందుగా మహేష్ కోసం అనుకున్నాడు వంగ, కానీ అది రణబీర్ కు వెళ్ళింది. ఇప్పుడు ప్రభాస్ స్పిరిట్ ప్రాజెక్ట్ అయిపోయాక మహేష్ సినిమా పనిలో పడనున్నాడు సందీప్. వీరితో పాటు నాగ్ అశ్విన్ కూడా మహేష్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడని ఫిలిం నగర్ ఇన్సైడ్ టాక్. కల్కి 2 తర్వాత నాగ్ అశ్విన్ మహేష్ తో సినిమా చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు.